వెల్కమ్ టు ది సెషన్. అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు ద సెషన్. సో ఇవాళ సెషన్లో మనం క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని డిస్కస్ చేయమని చాలామంది పిల్లలు అడుగుతున్నారు. కాబట్టి ప్యూర్లీ ఈ సెషన్ అయితే క్వశ్చన్ పేపర్ గురించే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏమేమి సెక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది నేను మీకు డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తాను. దాన్ని మీరు క్లియర్గా ఫాలో అవ్వచ్చు. సో ఇది మనకి సిబిఎస్ఈ పేపర్స్ అనమాట. అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పేపర్స్. ఈ పేపర్స్లో మీరు కనుక గమనించినట్లయితే దాదాపుగా అన్ని సబ్జెక్ట్ పేపర్స్కి కూడా 5 సెట్లు ఉంటాయి. మనం ఏదో ఒక సెట్ తీసుకొని డిస్కస్ చేసుకోవచ్చు. మన సబ్జెక్ట్ ఏంటి? సోషల్. కాబట్టి మనకి ఇది మ్యాథ్స్లో మీకు 2 రకాలైనటువంటి పేపర్స్ ఉన్నాయి. స్టాండర్డ్ మ్యాథ్స్ అని, బేసిక్ మ్యాథ్స్ అని. ఎవరికి ఈ 2 పేపర్స్ తీసుకోవచ్చు అని అంటే, ఎవరైతే మనకి 11th 12thలో కూడా మేము మ్యాథ్స్ చదువుతామండి అనుకునేటువంటి వాళ్ళు స్టాండర్డ్ మ్యాథ్స్కి వెళ్ళండి. లేదు సార్, మేము మ్యాథ్స్ ఇంకా చదవమండి, వీఆర్ గోయింగ్ టు స్టడీ ఓన్లీ అదర్ సబ్జెక్ట్స్ అదర్ దాన్ మ్యాథ్స్, అంటే మ్యాథ్స్ కాకుండా వేరే చదువుకుంటాము, నాకు మ్యాథ్స్ పెద్దగా రాదు అనేటువంటి వాళ్ళు మీరు బేసిక్ మ్యాథ్స్ తీసుకొని మీరు మ్యాథ్స్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా మ్యాథ్స్ని వదిలేయచ్చు అనమాట. అంత టఫ్గా ఉండదు పేపర్ అనేటువంటి ఒకటి మనం ఇందులో సిబిఎస్ఈ తీసుకురావటం జరిగింది. మీకు ఎగ్జామ్కి సంబంధించి మీకు కొంచెం రిలాక్సేషన్, కొంత మరీ అంత టఫ్ కాకుండా కొంచెం సింపుల్గా ఉండేటట్టుగా ఉంటుందని బేసిక్ మ్యాథ్స్. సో ఎవరైతే మ్యాథ్స్లో బాగా వీక్గా ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఇది సూటబుల్. ఇది మీ డిసిషన్ మీరు తీసుకోండి. మీరు టీచర్స్తో మాట్లాడి తీసుకోండి. సజెషన్స్ ఏదైనా కూడా టీచర్స్తో మాట్లాడిన తర్వాత, పేరెంట్స్తో కన్సల్ట్ అయిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే ఇది మీరు ఒక్కసారి ఈ డిసిషన్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్లో 11th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ, అంటే సిబిఎస్ఈలో చదువుకున్నా, లేదు మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినా, నారాయణ, చైతన్య ఇట్లా ఏ స్కూల్లో జాయిన్ అయినా కూడా, కాలేజీలో దానికి సంబంధించినటువంటి మ్యాథ్స్ని అయితే ఇంకా మీరు తీసుకోలేరు. ఇంకా మీరు ఏదైనా వేరే సబ్జెక్టే చదువుకోవాలి. మ్యాథ్స్ అనేది మీరు ఆప్ట్ చేసుకోలేరు. ఎప్పుడు మీరు కనుక బేసిక్ మ్యాథ్స్ని కనుక మీరు తీసుకున్నట్లయితే, ఈ బేసిక్ మ్యాథ్స్ని కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు అది చేసుకోలేరు. కాబట్టి 1కి 2 సార్లు తీసుకొని మీరు ఆప్ట్ చేసుకోవటం మంచిది. అది నా సలహా అయితే అది. కాబట్టి అది తీసుకొని మీరు పేరెంట్స్తో మాట్లాడి డిసిషన్ తీసుకోండి. పెద్ద డిసిషన్స్ కదా, కొంచెం మాట్లాడి తీసుకుంటే మీకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే అండి, మాకు ఇబ్బందిగా ఉంది మ్యాథ్స్, ఫైన్, అందరూ కలిసి డిసిషన్ తీసుకోవటం మంచిది అనేది నా ఒపీనియన్. మీ ఇష్టం. నెక్స్ట్, సో సైన్స్ ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ మనకు పేపర్స్ వచ్చినాయి. ఇందులో మనం సోషల్కి సంబంధించింది మనం చూడబోతున్నాం. సోషల్కి సంబంధించి మనం సెట్ 3 తీసుకుందాం. ఇప్పుడు 1 2 3 4 5 ఇట్లా 5 సెట్లు ఉంటాయి. ఏ సెట్ కావాలంటే ఆ సెట్ అక్కడ ఇస్తూ ఉంటారు అనమాట పేపర్ మనకి. ఆ సెట్కి సంబంధించిన పేపర్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది సెట్ పేపర్ అనమాట. సెట్ కోడ్ ఇచ్చారు చూడండి, 32-3లో ఇది పేపర్ ఇచ్చారు. సో ఇట్లా ప్రతి సెట్కి సంబంధించి కూడా మనకు ఒక సిరీస్ ఉంటుంది, ఒక కోడింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కోడ్. ఈ కోడ్లో మనకి సిరీస్ వస్తుంది, అట్లాగే మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది, సెట్ నంబర్ వస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇస్తారు. ఇక్కడ మీరు చూడండి, మనకి మొత్తంగా 32 పేజెస్ ప్రింట్ అయి ఉన్నటువంటి పేపర్ ఇది. 32 పేజీలు ప్రింట్ అయి ఉన్నటువంటి పేపరు. ఇందులో మీరు కనుక గమనించినట్లయితే మనం మొత్తంగా కలిపి 37 క్వశ్చన్స్, 37 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ టోటల్. దానికి సంబంధించి మనకు ఒక ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లోనే మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో మీరు 15 నిమిషాల ముందు క్వశ్చన్ పేపర్ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎగ్జామ్కి 15 నిమిషాల ముందు, అంటే 10:30కి ఎగ్జామ్ మొదలయ్యే లెక్కనైతే 10:15కి మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు. ఆ 10:15కి మనకి పేపర్ ఇచ్చిన తర్వాత మీరు దాన్ని చక్కగా చదువుకొని నీట్గా చెక్ చేసుకొని ఏ పేపర్ దేనికి ఏ పాయింట్ రాద్దాం అనుకుంటున్నారు, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ చెకింగ్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్వశ్చన్స్ని కనుక తీస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ రెండిట్లో కూడా ఉంటాయి.
ఒకటి నేషనల్ లాంగ్వేజెస్ కాబట్టి అందులో ఉండేటువంటి అవకాశం ఉంది. మనకి అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటాయి అఫీషియల్గా కన్వర్జేషన్స్. సో మొత్తం దేర్ ఆర్ ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్ వీ హ్యావ్ ఎ టోటల్ ఆఫ్ 37 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 37 క్వశ్చన్స్. ఇందులో ఏ సెక్షన్స్ ఉంటాయి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 6 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో మీకు 20 ఎంసీక్యూస్ ఉంటాయి. 20 మార్కులకి ఎంసీక్యూస్ ఉంటాయి మీకు. అలాగే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అందుకే మీకు 20 మార్కులు ఎంసీక్యూస్ ద్వారా వచ్చేటువంటి అవకాశం మీకు ఉంటుంది ఖచ్చితంగా, అది బాగా కరెక్ట్గా రాసుకుంటే మనం. అలాగే మీరు సెక్షన్ బిని కనుక తీసుకున్నట్లయితే 21 to 24 21 నుంచి 24వ క్వశ్చన్ వరకు ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్కులు ఇవ్వబడతాయి. 40 పదాలు 40 వర్డ్స్లో రాయాలి మీరు. 40 కంటే ఎక్కువ రాయకూడదు. అంటే బ్రీఫ్గా డిఫైన్, డిస్కస్ ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనకి. అట్లాగే సెక్షన్ 3లో మీరు తీసుకుంటే 25 to 29 ఇది మనకి 3 మార్క్స్ క్వశ్చన్ 60 వర్డ్స్లో రాయాలి. అంటే 60 పదాల్లో మీరు రాయాల్సి ఉంటుంది. అట్లాగే సెక్షన్ డి మనం తీసుకున్నట్లయితే 30 నుంచి 33 వరకు ఇవి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇంక ఇదే పెద్ద క్వశ్చన్ అండి. మనం రాసేటువంటి ఆన్సర్స్లో 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్ ద లెందియెస్ట్ ఆన్సర్ అనమాట. అంటే 120 వర్డ్స్కి మించి మీరు ఆన్సర్ రాయకూడదు. 120 వర్డ్స్ అలా. సో అదే ఎక్కువ మీకు. అలాగే మనం తీసుకున్నట్లయితే మరి సెక్షన్ ఈలో ఏముంటుందండి? సోర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అని కొత్తగా ఒకటి ఇచ్చారు. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు మనకి, టెక్స్ట్ బుక్లో ఏదో ఒక పారాగ్రాఫ్ని తీసుకొని అందులో నుంచి మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్ మనకి హిస్టరీ నుంచి, జాగ్రఫీ నుంచి ఉంటాయి. హిస్టరీ, జాగ్రఫీ నుంచి కనుక మీరు చూసినట్లయితే మనకి హిస్టరీలో 2 మార్క్స్ వస్తాయి. అట్లాగే జాగ్రఫీలో మనకి 3 మార్క్స్ ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించి ఒక లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఐటమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. బోర్డు సిలబస్ ఇచ్చినప్పుడే మనకి లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఐటమ్స్ని ఇష్యూ చేసింది. ఆ లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఐటమ్స్ని చెక్ చేసుకొని అందులో నుంచే మనకి మ్యాప్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి అదే మీరు చదువుకున్నా కూడా సరిపోతుంది. మనకి ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, అట్లాగే ఏ ఏ మ్యాప్ నుంచి వస్తాయి, ఇండియా మ్యాపా లేదా అదర్ కంట్రీ మ్యాప్స్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇవ్వబడుతుంది. ఒకసారి క్వశ్చన్స్ కూడా చూద్దాం. మీరు ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్స్ హిందీలోను, ఇంగ్లీష్లోను, పేపర్ అంతా కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే హూ అనేది సింపుల్ క్వశ్చన్ అడిగారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పబ్లిష్డ్ సంబంధ్ కౌముడి అనేటువంటి బుక్ని ఎవరు పబ్లిష్ చేశారు మీరు ఐడెంటిఫై చేయాలి. సెకండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మీరు తీసుకున్నట్లయితే కాలం 1, కాలం 2 ఇచ్చి మ్యాచింగ్ ఇచ్చారు. మీరు ఇక్కడ మ్యాచింగ్ చిన్నప్పుడు గీసినట్టుగా మ్యాచింగ్లు గీయకూడదు. దానికి సంబంధించినటువంటి కరెంట్ సిరీస్, అంటే కరెక్ట్గా మీరు దానికి సంబంధించినటువంటి సిరీస్ని మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ సిరీస్ని మీరు ఐడెంటిఫై చేసుకొని రాయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే మనకి థర్డ్, ఫోర్త్ ఏమిచ్చారు? అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. అంటే 2 స్టేట్మెంట్స్ ఇస్తారండి. ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఫస్ట్, అసర్షన్ అంటే స్టేట్మెంట్, దాని తాలూకా రీజన్ ఇస్తారు ఒకటి. అందులో 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా, 2 కరెక్టేనండి, కరెక్ట్గా లింక్ అయ్యి ఉంది. ఇక్కడ చెప్పిన దానికి ఈ రీజను ఒకటేనా కాదా, ఇది మనకు ఎలా తెలుస్తుంది? టెక్స్ట్ బుక్ని మీరు బాగా చదివితే, ఒక్కసారన్నా టెక్స్ట్ బుక్ని చదివితే మీకు ఏ పాయింట్కి లింక్ ఉందనేటువంటి పాయింట్ మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? అసర్షన్ రీజనింగ్ 1 or 2, అంతకంటే ఎక్కువ రావు. కాకపోతే మనకు ప్రతి మార్కు ఇంపార్టెంట్ కాబట్టి మనం అలా ప్రతి పాయింట్ని మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ పవర్ షేరింగ్ ఏంటి? సివిక్స్లో క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి కీ ఇండికేటర్స్ ఆఫ్ కంట్రీస్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఎకనామిక్స్లోంచి క్వశ్చన్కి ఇచ్చారు. ఎకనామిక్స్కి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ హిందీ వర్షన్, మళ్ళీ బుద్ధిజం ఎమర్జ్డ్ యాజ్ ఈస్టర్న్ ఇండియా అండ్ స్ప్రెడ్ ఇన్ సెవరల్ డైరెక్షన్స్. ఇది హిస్టారికల్ కంటెక్స్ట్, హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. అట్లాగే మనకి ఇప్పుడు మళ్ళీ సివిక్స్కి వెళ్ళారు. సివిక్స్లో ఈవెంట్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్
చూస్ ది కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోండి అన్నారు. అలాగే మనకి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఇరిగేషన్ సిస్టమ్, అంటే ఈ యొక్క వాటర్ సప్లైకి సంబంధించింది, పంట దానికి సంబంధించి మేఘాలయాలో దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు, అంటే జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్. అలాగే మనకి ఇది కూడా జాగ్రఫీ బేస్డ్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 9 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ పంట ఏది అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు. అలాగే ఇది సివిక్స్ బేస్డ్ క్వశ్చన్. మళ్ళీ మ్యాచింగ్, అంటే ఇప్పుడు మనకి 2 మ్యాచింగ్లు చూసాం మనం, 2 మ్యాచింగ్లు చూసాము, ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ చూసాం, అట్లాగే ఒక అసెర్షన్ బేస్డ్ క్వశ్చన్ చూసాం, ఎంసీక్యూస్ చూసాం. అట్లా మీరు దీన్ని అనలైజ్ చేసుకోవాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, అది సివిక్స్ క్వశ్చన్. ఇది కూడా సివిక్స్దే, పొలిటికల్ పార్టీస్ నుంచి ఇచ్చారు. అట్లాగే మనకి మళ్ళీ ఇది కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టండి అనేటువంటిది కూడా పెట్టారు, సివిక్స్లో నుంచి ఇచ్చారు ఇది కూడా. అలాగే మనం తీసుకున్నట్లయితే 14th క్వశ్చన్ కూడా సివిక్స్ క్వశ్చనే. 15th క్వశ్చన్ దగ్గరకు వచ్చేపాటికి ఇక్కడ ఇది ఎకనామిక్స్కి వెళ్ళింది, గ్లోబలైజేషన్. 16th క్వశ్చన్ వచ్చేపాటికి లిటరసీ రేట్ అన్నారు, ఇది కూడా ఎకనామిక్స్ క్వశ్చనే. తర్వాత ఇది కూడా ఎకనామిక్స్ క్వశ్చనే. 17th టేబుల్ ఇచ్చారు, డేటా మీకు ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న టేబులే, ఆ టేబులే ఇచ్చారు మీకు. అలాగే 18th క్వశ్చన్ వచ్చేపాటికి మళ్ళీ మనీకి సంబంధించిన చాప్టర్లో నుంచి చెక్ ఇచ్చారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అలాగే 19th క్వశ్చన్ వచ్చి ఎకనామిక్స్ క్వశ్చన్ ఇచ్చారు. 20th క్వశ్చన్ వచ్చి బ్యాంకింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మీకు 2 మ్యాచింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఒకటి అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ వచ్చింది, లేదు మనకి ఇంకా మిగతా అన్ని కూడా దాదాపుగా డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఒకటి, మ్యాచింగ్కి సంబంధించినటువంటిది కరెక్ట్ అయిన ఆర్డర్ అనేది ఒకటి, అట్లా క్వశ్చన్స్ ఇచ్చారు. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్లా డిఫరెంట్ టైప్స్ని ప్రిపేర్ అవ్వటం మంచిది. అలా మీరు డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్తో మీరు ప్రిపరేషన్ కనుక ఉంటేనే మనకి A1 రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్లో మీరు చూడండి ఇక్కడ, హౌ వాజ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ క్రూషియల్ ఫర్ ట్రేడ్ నెట్వర్క్ డ్యూరింగ్ ద 16th century, ఎక్స్ప్లెయిన్. సో సిల్క్ రూట్ సంబంధించి, ట్రేడ్ రూట్కి సంబంధించి హిస్టారికల్ టాపిక్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 22 క్వశ్చన్ మనం చూస్తే ఇక్కడ సజెస్ట్ ఎనీ 2 ways టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్. ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్, ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అలాగే మనకి సజెస్ట్ ఎనీ 2 ways ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఇది కూడా జాగ్రఫీయే, ఇది కూడా అదే చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఒకటి ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి అడిగితే, రెండోది కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్కి సంబంధించి 2 మెథడ్స్. ఇట్లాంటి ఒక చాయిస్ ఏమిటది, ఒకే చాప్టర్లో నుంచి ఐదర్ దట్ ఆర్ దిస్. అంతేగాని మీరు మొత్తం ఇచ్చేసి మనకి, అంటే మేము చదువుకుంటప్పుడు ఎలా ఉండేదంటే మొత్తం 5 క్వశ్చన్లు ఇచ్చి 3 లేదా 4 రాయండి, లేదా 3 రాయండి అన్నారు అనుకోండి, ఆ 5లోంచి ఏదైనా ఫస్ట్ 3 లాస్ట్ 3 మధ్యలో 3 మనం సెలెక్ట్ చేసుకొని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు, ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీగా మీరు రాయాల్సిందే, సెకండ్ క్వశ్చన్లో మాత్రమే మీకు చాయిస్ ఉంది. అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇంటర్నల్ చాయిస్ అంటాం మనం దీన్ని. సో ఆ ఇంటర్నల్ చాయిస్ని మీరు చెక్ చేసుకోవాలి. ఈ సెక్షన్ 2లో మీకు ఒక్కదానికి ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారు. జాగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చన్కి మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంది, అంటే జాగ్రఫీ నుంచి మీరు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రాయాలి. తర్వాత హౌ డస్ UN అని అడిగారు, ఇది సివిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అలాగే ఇది ఎకనామిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్, UNDP ప్రోగ్రామ్ మనకి సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అలాగే సివిక్స్ క్వశ్చన్, రోల్ ఆఫ్ ఉమెన్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఎన్హాన్సింగ్ ఇన్ పాలిటిక్స్ అని అడిగారు, కాబట్టి ఇది సివిక్స్ క్వశ్చన్. అంటే ప్రతి పార్ట్లో నుంచి, అటు జాగ్రఫీలో కావచ్చు, ఇటు సివిక్స్లో కావచ్చు, ఎకనామిక్స్లో కావచ్చు, అలాగే మిగతా పార్ట్స్, అన్ని పార్ట్స్లో నుంచి కూడా క్వశ్చన్స్ని అడుగుతున్నారు అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మీరు సెక్షన్ Cకి వెళ్తే 3 మార్క్స్ క్వశ్చన్లోకి వచ్చినప్పుడు ఇది 60 words అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ దేనికి ఇచ్చారో మీరు గమనించు. క్వశ్చన్ నెంబర్ 25లో హిస్టరీకి సంబంధించి
ఎనలైజ్ ద ప్రాసెస్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్, జర్మనీ యొక్క యూనిఫికేషను. అట్లాగే లేదండి నాకు రాదు ఇటాలియన్ యూనిఫికేషన్ అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఖచ్చితంగా మనకి హిస్టరీ ఫస్ట్ చాప్టర్ నుంచి ఐదర్ జర్మన్ యూనిఫికేషన్ కానీ, లేదా ఇటాలియన్ యూనిఫికేషన్ కానీ, లేదా స్ట్రేంజ్ కేస్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఈ మూడిట్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఇవి రాలేదు, ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఆ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే నెక్స్ట్, ది డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటువంటి క్రమం మనం చూసుకోవాలి. అలాగే మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఈ యొక్క పాయింట్ని అయితే అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి నెక్స్ట్, ఐటీకి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి, డిస్క్రైబ్ ఎనీ 3 ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఏవైనా ఫంక్షన్స్ ప్రజెంట్ చేయండి అన్నారు. దాంతోపాటు హౌ, సో ఇది మనకి ఎకనామిక్స్కి సంబంధించింది వస్తుంది, డెవలప్మెంట్ ప్రాసెస్. అలాగే హౌ క్యాన్ ద ఫార్మల్ సెక్టర్ లోన్ బి బెనిఫిషియల్, ఇది కూడా ఎకనామిక్స్కి సంబంధించిన క్వశ్చనే. ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఇన్ డెవలపింగ్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఏ కంట్రీ, ఇది ఎకనామిక్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇట్లా ఎకనామిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినాయి ఈ సెట్ ఆఫ్ పేపర్లో. జనరల్గా 4 పార్ట్స్ నుంచి కూడా వస్తాయి గ్యారంటీగా. అలాగే మీరు తీసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్ టైప్, ఇందులో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్కి కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఇచ్చారు, మీరు గమనించండి. ఇది హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్. అలాగే నెక్స్ట్ మనకి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి కల్చరల్ ప్రాసెస్ త్రూ విచ్ ఇండియన్ నేషనలిజం క్యాప్చర్డ్ పీపుల్స్ ఇమాజినేషన్ అన్నప్పుడు సెకండ్ చాప్టర్ ఇది, రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియాలో నుంచి మనకి ఇది ఇచ్చారు, ఇండియన్ నేషనలిజం సంబంధించింది. అలాగే అగ్రికల్చర్ అనగానే మనం జాగ్రఫీలో 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకటి రాయమంటున్నారు. అలాగే సివిక్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకటి రాయమంటున్నారు. ఎకనామిక్స్కి సంబంధించి గ్లోబలైజేషన్ చాప్టర్లో నుంచి 2 క్వశ్చన్స్ తీసుకున్నారు, ఒకటి రాయాలి మనం. అంటే మనకి లాంగ్ ఆన్సర్లో ప్రతి క్వశ్చన్కి కూడా విత్ ఇన్ ద చాప్టర్ చాయిస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఇస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఆ చాప్టర్ అయితే మనకు వచ్చి ఉండాలి అది. సో అప్పుడు తర్వాత మనం సెక్షన్ ఈకి వెళ్తే ఇలా మనకు ఒక సోర్స్ ఇస్తారు, న్యూస్ పేపర్ నుంచి మేము ఒక ఎక్స్ట్రాక్ట్ తీసామని, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి 1, 1, 2. సో 1 మార్క్ ఒకటి, 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 2 పాయింట్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా మనం రాయాలి. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇట్లాంటి సోర్స్ బేస్డ్ మనకు 3 ఉంటాయి. సో మూడిట్లో కూడా మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్సే రాయాలి, ఎక్కడ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అలాంటివి ఏమి ఉండవు. దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని రాయాల్సిందే. నెక్స్ట్ మనం చూస్తే లాస్ట్ సెక్షన్ వచ్చి మ్యాప్ బేస్ సెక్షన్. మ్యాప్ బేస్ సెక్షన్లో మనకి ఎలా ఇస్తారంటే, మనం ఖచ్చితంగా ప్లేసెస్ని అయితే మార్క్ చేయాలి. ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఒక క్లూ ఇస్తారు, ఒక హింట్ లాంటిది ఇస్తారు. సో ద ప్లేస్ వేర్ జలియన్ వాలాబాగ్ మసాకర్ టుక్ ప్లేస్, ఎక్కడ జరిగింది ఏంటి అనేది అడుగుతారు. అలాగే ద ప్లేస్ వేర్ ద సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ హెల్డ్ ఇన్ 1927, ఈ సెషన్స్ ఎక్కడ జరుగుతాయి, నాగ్పూర్ సెషన్ ఒకటి, తర్వాత లాహోర్ సెషన్ ఒకటి, ఇట్లా డిఫరెంట్ సెషన్స్ గురించి అడుగుతారు. వాళ్ళు ప్రతి సంవత్సరం డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్స్ కండక్ట్ చేసుకునేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఆ సెషన్స్లో ఎక్కడైతే పూర్ణ స్వరాజ్ డిసిషన్ తీసుకున్నారు, ఎక్కడ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ గురించి తీసుకున్నారు, ఇట్లాంటి కంటెక్స్ట్ మీద అడుగుతూ ఉంటారు. అవి మనకి మెన్షన్ చేశారు ఇయర్స్ టెక్స్ట్ బుక్లో, అది మీరు నోట్ చేసుకొని దాని ప్రకారం మనం చూసుకోవాలి. మరి జాగ్రఫీకి వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ లిస్ట్ ఉంది, మ్యాప్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ ఉంది, అందులో నుంచే ఇస్తారు గ్యారంటీగా. సో బాక్రా నంగల్ డ్యామ్ అడుగుతున్నారు. తర్వాత సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ నోయిడా, అట్లాగే తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అలాగే హల్దియా సీ పోర్ట్. ఇందులో నుంచి ఎనీ 3 మిమ్మల్ని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. అంటే మనకు 4 ఇచ్చారు, 3 అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఓవరాల్గా చాయిస్ ఇచ్చారు. ఈ రకంగా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది, భయపడాల్సినటువంటి అవసరం లేదు.
కానీ చదివేటప్పుడే మీకు ఒక అవగాహన ఉంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ వస్తాయి, ఏ పాయింట్స్ ఇంపార్టెంటు, 2 మార్క్స్ క్వశ్చన్కి అయితే నేనేం రాయాలి, 3 మార్క్స్ క్వశ్చన్కి అయితే నేనేం రాయాలి, అదే 5 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తే నేను ఎన్ని పాయింట్లు రాయాలి, ప్రతి క్వశ్చన్ని కూడా మీరు ఎలా ప్రజెంట్ చేయాలి అనేది కూడా మనకి బోర్డు వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఒక క్రైటీరియా మనకు ఆల్రెడీ షేర్ చేశారు. మార్కింగ్ స్కీమ్ అంటాం మనం. ఆ మార్కింగ్ స్కీమ్ కూడా ఇచ్చారు మనకి. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. సేమ్ పేపర్కి సంబంధించిన మార్కింగ్ స్కీమ్ కూడా మనం చూద్దాం. ఇలా మాకు టీచర్స్ అందరికీ కూడా ఒక మార్కింగ్ స్కీమ్ ఇస్తారు. ఆ మార్కింగ్ స్కీమ్ ఇచ్చినప్పుడే మేము దాని ప్రకారమే మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. వీటిని మనం ఎక్కువగా పబ్లిక్లో చూపించడానికైతే పెద్దగా మనకి ఇది లేదు. కాబట్టి మనకు ఉన్నటువంటి దాన్నే మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు చూడండి, మార్కింగ్ స్కీమ్లో మాకు ఇట్లా క్లియర్గా ఇస్తారు. సి ఆప్షన్ పెట్టుండాలి ఎంసీక్యూలో. సో రాజా రామ్మోహన్ రాయ్. అలాగే ఆప్షన్ బి కరెక్టు. అలాగే మనకి ఏ అకామిడేషను, సి ఇట్లా కరెక్ట్ ఆప్షను, దానికి సంబంధించినటువంటి ఆన్సరు, ఎన్ని మార్కులు రాయాలి, ఇలా మనకు ఆన్సర్స్ ఇస్తారు. ఇప్పుడు వెరీ షార్ట్ క్వశ్చన్ నేను ఎందుకు చూపిద్దాం అనుకుంటున్నానంటే అది మీరు క్లియర్గా ఐడియా ఉండాలి. మీరు ఖచ్చితంగా పాయింట్స్ వైజ్ రాయటం నేర్చుకోండి. బుల్లెట్ పాయింట్స్ లాగా రాయండి. స్పెసిఫిక్ పాయింట్స్ని మెన్షన్ చేయటం నేర్చుకోండి. ఇక్కడ మీరు చూడండి, యూరోపియన్ సెలర్స్ ఫౌండ్ ఎ సీ రూట్ అండ్ సక్సెస్ఫుల్లీ క్రాస్ ద వెస్టర్న్ ఓషన్స్ టు అమెరికా. ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ సెంట్రల్ ఫోకస్. అట్లాగే ఎంట్రీ ఆఫ్ ద యూరోపియన్స్. ఇట్లా ఎనీ అదర్ రిలవెంట్ పాయింట్స్ అన్నారు. కాబట్టి మీకు తెలిసిన పాయింట్స్, కీ పాయింట్స్ రాస్తే 4 నుంచి 5 పాయింట్లు రాయటం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. అలాగే మార్క్స్ని బట్టి మ్యాక్సిమం ఇదిగో ఇట్లా సజెస్ట్ ఎనీ 2 సజెషన్స్ అన్నప్పుడు ఒక 2 ఎక్స్ట్రానే రాయండి, ఒక పాయింట్ అన్న ఎక్స్ట్రా రాయండి. దానివల్ల మనకి మార్కులు అయితే తగ్గవు. ఒకవేళ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక పాయింట్ అటు ఇటు అయినా కూడా మనకు మార్క్స్, ఫుల్ మార్క్స్ వస్తాయి. సో లాస్ట్లో ఒక పాయింట్ ఉంటుందండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఎనీ అదర్ రిలవెంట్ పాయింట్, ఏదైనా రిలవెంట్ పాయింట్ మీకు తెలిస్తే దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. అందులో మీకు ఎటువంటి సందేహం లేదు. ఇది నేను ఇస్తుంది మీకు సిబిఎస్ఈ మార్కింగ్ స్కీమ్, డైరెక్ట్గా టీచర్స్కి ఇచ్చేటువంటిదే, నేరుగా వాళ్ళకి ఇచ్చేదే మీకు ఇస్తున్నా. సో ఇది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో యుఎన్డిపి ప్రో, మీరు ప్రతి క్వశ్చన్ని గమనించండి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు 2 పాయింట్స్ అడిగారు, 2 పాయింట్స్ వాళ్ళు ఇచ్చారు, ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఎనీ అదర్ రిలవెంట్ పాయింట్స్, దీంతో పాటు ఇలాంటి పాయింట్స్ ఇంకేమైనా ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ ఉన్నాయా, అది కూడా రాయండి. మీకు తెలిసినవి రాయండి. ఏ క్వశ్చన్ని కూడా మీరు వదలొద్దు. రిలవెంట్ పాయింట్స్ ఉంటే కన్సిడర్ చేసి మీకు మార్క్స్ ఇస్తారు. అది డైరెక్ట్గా మార్కింగ్ స్కీమ్లోనే మెన్షన్ చేశారు, నేను చెప్తున్నటువంటి వర్డ్స్ కాదు. కాబట్టి యూ క్యాన్ గెట్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్. మీకు ఒకవేళ కరెక్ట్గా ఆ టర్మ్స్, ఆ పదాలు తెలియకపోయినప్పటికీ కూడా మీకు తెలిసినట్టుగా మీరు రాసే ప్రయత్నం చేయండి. కానీ ఏ క్వశ్చన్ని కూడా మీరు వదలద్దు. చూడండి, ఇక్కడ రోల్ ఆఫ్ ఉమెన్ అని అడిగినప్పుడు ఇక్కడ అన్నీ కూడా పాయింట్స్ మనకి ఇచ్చారు. ఎంత డీటెయిల్డ్గా పాయింట్స్ ఇచ్చారు అని అంటే మనం క్లియర్గా మీరు నోట్ చేసుకోవచ్చు. అంత డీటెయిలింగ్ పాయింట్స్ ఇస్తారు. సో ఆ పాయింట్స్ మీకు టెక్స్ట్ బుక్లోంచి తీసుకోవచ్చు, లేదా ఏదైనా మంచి వెబ్సైట్లోంచి మీరు నేర్చుకోండి. ప్రతిదీ కూడా పాయింట్ వైజ్గా రాయండి. మనకి ఒకప్పుడు రాసుకునే వాళ్ళం ఎస్ఎస్, పెద్ద పెద్ద ఎస్ఎస్ రాయాలి. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఓవరాల్గా మీరు ఎన్ని పాయింట్స్ రాస్తున్నారు? 5 పాయింట్స్, 6 పాయింట్స్, మ్యాక్స్ 8 పాయింట్స్, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మీరు ఎక్కువ టైము ఒకే ఆన్సర్కి పెట్టినా కూడా మీకు వచ్చే మార్కులు అవే. కాబట్టి ఇలా మనం ప్రతిదీ కూడా పాయింట్స్ ప్రకారమే రాయండి. ఇప్పుడు నుంచే మీరు అలవాటు చేసుకోండి పాయింట్స్ ప్రకారం రాయటం. మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదా, కీలో ఎలా అయితే పాయింట్స్ ఇచ్చారో అలాగే పాయింట్స్, ఆ పాయింట్సే ప్రతి ఆన్సర్ కూడా పాయింట్స్ లాగా ఇచ్చారు. ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది పాయింట్స్. ఎస్ఏ పాయింట్స్, ఎస్ఏస్ కూడా మీకు 8 పాయింట్స్ ఇచ్చారు. ఎనీ 5 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ, ఎనీ 5 పాయింట్స్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. మీరు ఒక 7-8 పాయింట్లు రాసుకోండి, సేఫ్ సైడ్లో ఉంటాయి మీకు. అంతే తప్ప ఓకే మీరు ఇబ్బంది పడిపోయి ఇదైపోయి రాయద్దు. మీకు తెలిస్తే ఇట్లా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి డీటెయిల్డ్గా రాయండి.
టాపిక్ వైజ్ రాయటం నేర్చుకోండి, సబ్ టాపిక్స్ పెట్టడం నేర్చుకోండి, అండర్లైన్ చేయటం నేర్చుకోండి. ఇట్లా మీరు ప్రజెంటేషన్ స్కిల్స్ అంటాం మనం ఇట్లా. ఇవి మీరు ఫోకస్ చేసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది బోర్డ్ ఎగ్జామినేషన్లో. అట్లాగే మీరు చూడండి, గమనించండి, ప్రతిదీ కూడా పాయింట్స్ వైజే ఇస్తున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ పాయింట్స్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ వెరీ క్లియర్లీ. ప్రతి క్వశ్చన్ కూడా పాయింట్సే. సో మీరు కూడా ఇప్పటి నుంచే పాయింట్స్ కనుక మీరు రాసుకోవటం మొదలు పెడితే ప్రతిదీ మీరు 5 minutes to 8 minutes లోపు ఆన్సర్ రాసేయగలుగుతారు. ఇంక్లూడింగ్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ని కూడా వాళ్ళు ఆన్సర్స్ పాయింట్స్ మీద ఇస్తున్నారు. ప్రతి పాయింట్ మీరు పాయింట్గానే రాయండి. మీరు చెప్పాలనుకున్న ప్రతిదీ కూడా ఎవ్రీ సెంటెన్స్ యూ రైట్ షుడ్ బి ఏ పాయింట్ ఓన్లీ అనేటువంటి ఒక అలవాటుని మీరు చేసుకుంటే మీకు ఇది బాగా బెనిఫిట్ అవుతుంది బోర్డ్ ఎగ్జామ్స్ వరకు. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. సో ఆ విధంగా చేయండి, ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. ఈవెన్ మనకి ఏ ఆన్సర్ చూసినా కూడా మీకు పాయింట్ వైజ్గానే ఇస్తున్నారు. మ్యాప్ పాయింటింగ్ రాసేటప్పుడు దయచేసి ఎవ్వరూ కూడా స్మాల్ లెటర్స్ రాయొద్దు. మీకు డైరెక్ట్గా ఆన్సర్ స్క్రిప్ట్ చూపిస్తున్నా. మార్కింగ్ స్కీమ్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇలాగా బ్లాక్ లెటర్స్లో రాయండి, పెద్ద అక్షరాల్లో రాయండి, క్లియర్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆ పాయింట్ని హైలైట్ చేయండి. చాలామంది చేసేటువంటి మరొక మిస్టేక్ ఏంటంటే, ఏదైనా ఒక ప్లేస్ అడిగారు మిమ్మల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అడిగినప్పుడు యారో ఇటు నుంచి ఇటు గీస్తూ ఉంటారు. ఇలా ఇలా గీయకూడదండి, తప్పది. మీరు ఏ పాయింట్ చూపిస్తున్నారో ఆ పాయింట్ వైపుకి మీరు యారో చూపించాలి. ఈ పాయింట్ చూపిస్తుంటే ఈ పాయింట్కే మీరు చూపించాలి. ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు. ఇది కూడా అలాగే, ఇది కూడా ఏదైనా సరే స్పెసిఫిక్గా మెడ్రాస్ చూడండి, ఇక్కడి నుంచి ఇటువైపుకి వెళ్తుంది పాయింట్, అది మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. మ్యాప్లో ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు తప్పు చేస్తే ఫుల్ మార్క్స్ పోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వెరీ కేర్ఫుల్లీ యూ విల్ అబ్జర్వ్ ద మ్యాప్, ప్రాక్టీస్ ద మ్యాప్ అండ్ యూ విల్ డూ ఇట్. మ్యాప్స్కి సంబంధించి దెర్ ఇస్ ఎ లిస్ట్. మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటివి అన్నిటికి కూడా సంబంధించి లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రిపేర్ అవ్వండి అంతే. ఇంక మీరు వేరేది ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అది కూడా మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. దట్ ఈస్ అడ్వైజబుల్. ఏమంటే నేను స్మాల్ లెటర్స్లో రాస్తే మార్కులు ఇవ్వరా? ఇట్స్ అప్ టు యూ. వాళ్ళకి అర్థమైతే మార్కులు ఇస్తారు, వాళ్ళకి అర్థం కాకపోతే యూ కెన్ ఎంజాయ్, మరి మీ ఇష్టం. ఇంకా సో అందుకే నేను మీ అందరికీ కూడా, మన వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు సాధ్యమైనంత వరకు స్టాండర్డ్ ప్యాటర్న్స్ని అలవాటు చేసుకోండి. మీరు చదువుకునేటప్పుడే ఇది ఇలా ప్రజెంట్ చేయాలి, ఈ పాయింట్స్ రాయాలి, ఇట్లా వేస్తే బాగుంటుంది, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాన్ని మీరు అలవాటు చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో ఎలా రాయాలి అనేటువంటిది ఒక అవగాహన వచ్చేస్తుంది. మీరు రాసే ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ వల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, అందులో ఏం అనుమానం లేదు. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వితౌట్ ఎనీ హెజిటేషన్ ప్లీజ్ దయచేసి నాకు తెలియజేయండి. ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి తెలియజేయండి. దాని ప్రకారం మళ్ళీ మనం ఆన్సర్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.